నమస్కారం అండి. నా పేరు ఎంఎస్ బాబు. ఈ సినిమాకి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ ఈ సినిమాని నిర్మిస్తున్నాను. గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ సక్సెస్ఫుల్గా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. షకీలా గారిని ఈ సినిమాలో కామెడీ క్యారెక్టర్లో ఎంటర్ చేసాం. ఒక సాంగ్ ఉంది. ఇప్పటివరకు 2 సాంగ్ కొంచెం టాకీపాట్ అయిపోయింది. వచ్చే రెండో షెడ్యూల్లో వచ్చేసి ఈ సినిమా కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా రిలీజ్ చేస్తానని అనుకుంటున్నాను. నాకు సహకరిస్తున్న టెక్నీషియన్స్ అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ ఈ బ్యాచ్ అంతా నాకు బాగా సహకరిస్తుంది. సినిమా చాలా బాగా వస్తుంది. అందరికీ నమస్కారం. నేను మీ షకీలాని. ఈ ఫిలిం వచ్చి గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ అని. గబ్బర్ సింగ్ ఆ ఫిలింలో వచ్చిన కామెడియన్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. అసలే నేను ఆ ఫిలిం చూసి వాళ్ళకి ఫ్యాన్. ఈ పిక్చర్ ఎంఎస్ బాబన్న డైరెక్ట్ చేస్తున్నారని నేను ఫోన్ చేసి అన్న నాకు దీంట్లో తప్పకుండా ఒక క్యారెక్టర్ ఇవ్వాలని అడిగి ఈ క్యారెక్టర్ చేస్తున్నాను. నా క్యారెక్టర్ నేమ్ వచ్చి ఫైనాన్స్ పెంటమ్మ. చాలా బాగా వచ్చింది. ఇప్పటిదాకా సాంగ్ కూడా చేస్తున్నాను. దీంట్లో చాలా రోజుల తర్వాత సాంగ్ అంతా చేస్తున్నాను. అండ్ ఆ సాంగ్ పర్టికులర్గా వినిన తర్వాత లేదన్నా నాకు దీంట్లో మూమెంట్స్ కావాలని అడిగి చేయించుకున్నాను. ఇంకా మా కెమెరామ్యాన్కి చెప్పనే బదుల ఫాస్టెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని గిన్నెస్ బుక్ రికార్డ్ ఇవ్వచ్చండి. ఆయన అంత ఫాస్ట్గా చేస్తున్నారు. నేను చాలా పిక్చర్లు వర్క్ చేస్తాను ఆయనతో. అండ్ నిజం చెప్పాలంటే చాలా రోజుల తర్వాత తెలుగు ఫిల్మ్ చేస్తున్నాను. దీంట్లో ఫుల్ అండ్ ఫుల్ ఎక్కడ కూడా సీరియస్నెస్ లేదు. నా క్యారెక్టర్ యాక్చువల్లీ సీరియస్ అనిపించినా కూడా అది కూడా కామెడీ అయిపోతుంది ఆఖరికి. ఇట్స్ లవ్లీ మూవీ. త్వరలో థియేటర్లో వచ్చేస్తుంది. ప్లీజ్ అందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి పిక్చర్ చూడండి. ఓకే, థ్యాంక్ యూ. నేను గబ్బర్ సింగ్లో చేసిన అప్పులు ఈ గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ తీర్పాలని ఈ కానిస్టేబుల్ చేయించాడు మా బాబన్న. మా పెంటాక దగ్గర అప్పులు చేసి ఈ గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్లో ఈ పోలీస్ డ్రెస్ వేసుకున్న మా బాబన్నకు ఈ అవకాశం ఇచ్చిన నా బాబన్నకు చాలా ఎప్పటికి మేము రుణవాడి ఉంటాము. మేము గబ్బర్ సింగ్లో ఎంత మేము నవ్వుపించామో ఈ గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్లో దానికన్నా డబ్బులు నవ్వుపిస్తాము. మాకు ఎప్పుడైనా మేము రౌడీలాగానే ఊహించుకున్నామని ఇలా కామెడీ చేస్తాం మేము ఎప్పుడూ అనుకోలేదు. మేము ఒక సాంగ్లో మేము అనుకున్నామని మా పెంటాక కూడా మా దాంట్లో డ్యాన్స్ ఆడినప్పుడు మేము చాలా ఖుషిపడ్డాము. ఆ సాంగ్ కూడా చాలా మామూలుగా చేయలేదు, చాలా హైలైట్ చేశాము. నా పేరు గబ్బర్ సింగ్ రాజశేఖర్ అని మీరు అందరూ అంటున్నారు. నా పేరు అసలు పేరు ఆంజనేయులు. గబ్బర్ సింగ్లో చేసినప్పుడు మీరు ఎంత ఆనందించారో దానికి డబ్బులు ఇక్కడ ఆనందిస్తారు. ఎందుకంటే మేము ఇక్కడ టీం వర్క్ చేస్తుంటే మాకు వర్క్ చేసినట్టు అనిపించట్లేదు, ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే మేడం గారితో సాంగ్ చేసాము. ఆ సాంగ్లో అది మేము చెప్పకూడదు, అది మీరే చూసి చెప్పాలి. ఈ అవకాశం ఇచ్చిన బాబన్న గారికి, తర్వాత ప్రొడ్యూసర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. గబ్బర్ సింగ్ చేసినప్పుడు మాకు ఎంత ఆనందం ఉందో గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ చేసినప్పుడు కూడా మాకు అంతే ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు బాబు గారికి, మబ్బుల్ గారికి, మా కెమెరామెన్ గారికి. ఇందులో ఇంకో విషయం ఏంటంటే మాతో పని చేస్తానని చెప్పి, అంటే చాలా బిజీగా ఉన్నారు మేడం, మా బ్యాచ్తో కలిసి పని చేస్తానని చెప్పి మంచి అవకాశం ఇచ్చారు. మేడంతో చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక సాంగ్ కూడా చేసాం. రియల్లీ చాలా హ్యాపీగా ఉన్నాం. ఆ సాంగ్ చాలా హైలైట్గా వచ్చింది. ఇందులో నేను చోటా భీమ్ క్యారెక్టర్ చేస్తున్నాను. నా క్యారెక్టర్ బాబు గారు ఎలా డిజైన్ చేశారంటే మళ్ళీ గబ్బర్ సింగ్లో నేను ఎలా కనబడ్డానో అలా కనబడతాను. గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ ఒకప్పుడు సెన్సేషనల్ హిట్ సాధించిన గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ రియల్గా వీళ్ళు ఆ గబ్బర్ సింగ్లో వీళ్ళే హీరోస్ అంటని చెప్పేసి నేను నమ్ముతున్నాను యాజ్ ఎ టెక్నీషియన్గా. ఆ పిక్చర్ సెన్సేషనల్ చూసి ఎంఎస్ బాబు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మక్బూల్ బాయ్ ఇద్దరు కలిసి నా దగ్గరికి వచ్చి సబ్జెక్ట్ చెప్పి నేను చాలా ఇన్స్పిరేషన్ అయిపోయాను. దీనికి తోడు ఈ పిక్చర్లో మనం టెక్నీషియన్స్ కాదు, దీనికి హీరోస్ మాత్రమే ఈ యొక్క గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ బ్యాచ్. దీనికి తోడుగా షకీలా గారిది హైలైట్ క్యారెక్టర్. ఆమె డైరెక్షన్లో గత నెలలోనే నేను యాజ్ ఎ కెమెరామ్యాన్గా ఆమె డైరెక్షన్లో చేస్తున్నాను. ఇది 2వ మూవీ. ఇమ్మీడియట్ ఇదే మంత్లో స్టార్ట్ అయ్యింది. చాలా సబ్జెక్ట్ ప్రేక్షకుల ముందు కడుపుబ్బ నవ్వించి సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు కాలక్రమేణా వీళ్ళు చిల్లరగా అల్లరి చిల్లరగా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళకు ఈ విధంగా అయితే వీళ్ళు నేర చరిత్ర పెరిగిపోతుంది అని
వీళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్లోనే జాబ్ ఇస్తే ఎలా ఉంటుంది, చట్టాన్ని చేతికి తీసుకునే దీంట్లో వాళ్ళ చట్టాన్ని కాపాడే స్టేజ్లో వాళ్ళను అవకాశం ఇచ్చినప్పుడు ఎలా టర్నింగ్ అవుతుంది, సమాజం వాళ్ళు ఏ విధంగా బాగు చేస్తారు, సమాజంను దోసుకుంటున్న తరుణంలో వాళ్ళే సమాజానికి ఒక రక్షకుడై ఉన్నప్పుడు ఆ సమాజం ఏ విధంగా టర్న్ అవుతుందనేది ఇది ఒక మెయిన్ పాయింట్. దానికి తోడుగా వీరికి గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్లో ప్రతి ఒక్కరూ చాలా హైలైట్గా మేము షూట్ చేస్తున్నప్పుడు ఆ టైమే మర్చిపోయి కడుపుబ్బ నవ్వుకుంటున్నాం. ఈ షెడ్యూల్ ఈ నెలలో సెకండ్ షెడ్యూల్గా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ మంత్ టోటల్గా సింగిల్ షెడ్యూల్లో ప్లాన్ చేసేసి కంప్లీట్ చేసి మోస్ట్ ప్రాబర్లీ జూన్ జూలైలో రిలీజ్ చేయడానికి మా ప్రొడ్యూసర్స్ మక్బుల్ భాయ్ అండ్ ఎంఎస్ బాబు గారు ప్లాన్ చేస్తున్నారు.